అనకాపల్లి పట్టణంలో ఉద్దిపేట పార్క్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి మాట్లాడుతూ భవన కార్మికుల యొక్క కష్టాలు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తీరుస్తామని, భవన కార్మికులకి సామాజిక భవనం లేకపోవడం చాలా సూచనీయమని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే భవన కార్మికులకు సామాజిక భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు మిగతా ఏవైనా ప్రభుత్వం వద్ద కానీ దాని యొక్క పద్ధతి ప్రకారం వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకులు రత్నకుమారి, కొనతల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఆలోచించండి, మనకు డెవలప్మెంట్ జరగాలి, అనకాపల్లి అభివృద్ధి జరగాలి అంటే సీఎం రమేష్ గారికి ఓటు వేయాలండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ సీఎం రమేష్ గారికి కమలం గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తే 100% అనకాపల్లి అభివృద్ధి చెందుతుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. తప్పకుండా 1 సంవత్సరం లోపల మీరు అభివృద్ధి చూస్తారు. ఎక్కువ కూడా 5 ఏళ్ళు అవసరం లేదు, 1 సంవత్సరం లోపలే అభివృద్ధి చూస్తారు. కాబట్టి ఎమ్మెల్యేగా గ్లాసు గుర్తుకి, ఎంపీగా కమలం గుర్తుకి ఓటేయండి. మీకు నిజంగా ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు. ఏదైనా అనుమానం ఉన్నా కూడా నా దగ్గర వచ్చి మాట్లాడచ్చు. వచ్చారు, చాలా ఎండలో కూడా ఉన్నారు. చాలా థ్యాంక్స్ మీకు అందరికీ. ఒకటి అంటే ఈ 5 ఏళ్లలో ఏమేమి జరిగాయని మీకు అందరికీ తెలుసు. ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి మోసం చేశారనేది తెలుసు. ఇప్పుడు అంటే మనకు ఇసుక రేట్లు ఫస్ట్ నుంచి అంటే ఈ 5 ఏళ్లకు పూర్వం ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉండేది, రేట్లు పెంచడం వల్ల ఉపాధి ఎంత కోల్పోయాము. 100 మంది పనిచేసిన అంటే 20 మంది పనిచేస్తున్నారు. కాబట్టి అంటే మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎన్నెన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డెవలప్మెంట్ లేదు. ఎక్కడ కూడా డెవలప్మెంట్ జీరో చేశారు. జీరో చేసినప్పుడు వర్క్స్ ఉండవు కదా ఎవరికి కూడా. వర్క్స్ పరంగా అందరూ నష్టపోయారు. ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదు. అమ్మా కొద్దిసేపు అమ్మా, ఒక 2 minutes 3 minutes సైలెంట్గా ఉంటే చాలు. కష్టపడి 20% కష్టపడి సంపాదించుకున్నది కూడా మీరు సాయంత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే తిరిగి ఇచ్చేసి వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు గైడ్ చేసి ఎక్కడ మనం దీనికి ఎలా రూట్ ఏంటి, మనకు ఒక ప్రమాదం వచ్చింది లేదా మనకి ఇది మనకు సంక్షేమం ఇది ఉంది సెంట్రల్ నుంచి 100% ప్రతి సంక్షేమం సెంట్రల్ నుంచి నరేంద్ర మోడీ ఇవ్వాల్సిందే కంపల్సరీ. అది మనకు స్టేట్ నుంచి కొంచెం వచ్చినా కూడా సెంట్రల్లోనే వస్తుంది. మనకు వచ్చే సంక్షేమాలు అన్నీ కూడా సెంట్రల్ నుంచే వస్తున్నాయి. కానీ నార్మల్ జనాలకి చాలా వరకు దాని గురించి తెలియటం లేదు. అంటే ఎలా పోవాలా, ఎలా చేసుకోవాలా, దీనికి దారేటు ఏమి తెలియకుండా అబ్బా వదిలే ఈ కష్టాలు ఎవరు పడతారు, ఏం చేస్తారు అనేసి వదిలేస్తున్నారు. నిజంగా చాలా చాలా సంక్షేమాలు ఉన్నాయి. దానికి మీరు అన్నట్టు ఒక కమ్యూనిటీ హాలు, అందులో ఒక వాలంటరీ వాళ్ళు వీళ్ళని గైడ్ చేస్తారు. ఇలా తీసుకెళ్ళండి, ఇలా చేయండి. ప్రతి ముందే మనం ఇమీడియట్గా సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవాలి. మేము అనకాపల్లి భవన నిర్మాణ కార్మిక సేవా సంఘం ప్రెసిడెంట్ నాగరాజు మేడం గారు. అనకాపల్లి చరిత్రలో భవన నిర్మాణ కార్మికులకి ఇప్పటికొచ్చి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతోమంది పరిపాలన చేసిన చరిత్ర కలది అనకాపల్లి. ఇలాంటి చరిత్ర పట్టణంలో ఒక భవన నిర్మాణ కార్మిక సమస్య తీర్చలేదు. పైగా మా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కూడా చాలా అధ్వానకరంగా మారింది. ప్రతి కార్మికుడు చనిపోతే సంక్షేమ బోర్డు నుంచి ఏ భవన కార్మికుడు కానీ ఏది లబ్ధి చేకూర్చట్లేదు. పైగా మేము ఏం చేసామంటే ఒక్కొక్కరు డొనేషన్ వేసుకుని వాళ్ళ దానికారిగానో చేదో వదనగా వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళ కుటుంబానికి 5,000 10,000 డొనేషన్ చేసుకుని దాని సంవత్సరాలు చేసి పూర్తి చేసుకునే పరిస్థితి మాది. భయంకరమైన విపత్తు కరోనా టైంలో కూడా మరి 5,000 ఇస్తామని చెప్పి ప్రకటించి కూడా ఇప్పుడు వచ్చి ఆ దాఖలా లేకుండా అధ్యక్షుడు నాగు గారు చెప్పినట్టు ఇక్కడే కాదండి చాలా దగ్గర ఈ సమస్య చూస్తున్నాం.
ఎవరైనా ఇప్పుడు కార్మికులందరూ ఎక్కడ చూసినా వాళ్ళకు ఒక చిన్న భవంతి ఉంటే వాళ్ళు చిన్న చిన్న రెక్టిఫికేషన్ సమస్యలు మాట్లాడుకోవడానికి కూడా ఇలాగా చౌరస్తాలో నిలబడుకోవాల్సి వస్తుంది. వాళ్ళు నేను ఇక్కడే ప్రతి దగ్గర గమనిస్తాను. పోయేట మార్నింగ్ చూస్తే 9 గంటల 8 గంటలప్పుడు అందరూ రోడ్ల మీద నిల్చుకొని, అంటే అది ఒక సమస్య చెప్పుకోవడానికి కూడా ఈ సౌండ్స్ ఎవరు ఏమి మాట్లాడుకొని అర్థమయ్యే పరిస్థితి లేదు. సో కాబట్టి వీళ్ళకి అది భవన నిర్మాణం అయితే జరగాలి. వీళ్ళకి అవసరం చాలా ఇంపార్టెంట్. పైగా కమ్యూనిటీ హాల్, పైగా ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు ముఖ్యంగా బిల్డింగ్స్ ఒక 20 అంతస్తులు 30 అంతస్తులు పై వరకు పనిచేస్తూ ఉంటారు. ఏ ప్రమాదం జరిగినా వాళ్ళకి చాలా అంటే ఇన్సూరెన్స్ 100% చేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మనకు గవర్నమెంట్ నుంచి 100% వస్తుంది. దీని పరిస్థితి అది ఒక పద్ధతి ప్రకారం మనం చేసుకున్నాము. 100% ప్రతి ఒక్కరికి ఇది హక్కు. మీరు పడి మీకు ప్రమాదం జరిగినప్పుడు మీ ఇన్సూరెన్స్ మీకు 100% రావాలి, రాకుండా ఉండటానికి లేదు. అది నిజంగా ప్రాక్టికల్లో కాదు తెలియదు, మనం గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి. ఇంకొకటి ఏమంటే దీనికి మన కమ్యూనిటీ హాల్ అనేది ఒకటి ఉన్నప్పుడు అందులో ఒకరు ప్రత్యేకంగా పెట్టి, అంటే ఇప్పుడు వాలంటరీ సిస్టమ్ ఎలా ఉందో అలాగా ఒకరిని వాలంటరీగా అక్కడ పెట్టి అక్కడి నుంచి వాళ్ళని గైడ్ చేసి ఎక్కడ మనం దీనికి ఎలా ఇవ్వాలి, రూట్ ఏంటి, మనకు ఒక ప్రమాదం వచ్చింది లేదా మనకి ఇది ఒక మనకు సంక్షేమం ఇది ఉంది సెంట్రల్ నుంచి 100% ప్రతి సంక్షేమం సెంట్రల్ నుంచి నరేంద్ర మోడీ ఇవ్వాల్సిందే కంపల్సరీ. అది మనకు స్టేట్ నుంచి కొంచెం వచ్చినా కూడా సెంట్రల్లోనే వస్తుంది. మనకు వచ్చే సంక్షేమాలు అన్నీ కూడా సెంట్రల్ నుంచే వస్తున్నాయి. కానీ నార్మల్ జనాలకి చాలా వరకు దాని గురించి తెలియటం లేదు. అంటే ఎలా పోవాలా, ఎలా చేసుకోవాలా, దీనికి దారేటు ఏమి తెలియకుండా అబ్బా వదిలే ఈ కష్టాలు ఎవరు పడతారు, ఏం చేస్తారనేసి వదిలేస్తున్నారు. నిజంగా చాలా చాలా సంక్షేమాలు ఉన్నాయి. దానికి మీరు అన్నట్టు ఒక కమ్యూనిటీ హాలు, అందులో ఒక వాలంటరీ వాళ్ళు వీళ్ళని గైడ్ చేస్తారు. ఇలా తీసుకెళ్ళండి, ఇలా చేయండి. ప్రతి